రైతులకు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి నీరు అలాగే ఎరువులు అందించాలని మల్లేశ్వరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం మరియు బంటుమిల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓకి పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉపాల రాము మరియు పెడన నియోజకవర్గం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు రైతు నాయకులు వినతిపత్రాన్ని అందించారు. 3 అడుగుల నీటి మట్టం సరిపోవడం లేదు. రైతులు ఇంజన్లతో తోడటం వల్ల రైతులపై అధిక భారం పడుతోందని దాన్ని తగ్గించేందుకు ఇంకో 2 అడుగులు పెంచి ఇక 5 అడుగుల నీటి మట్టం నీరు వచ్చినట్లయితే తప్పక రైతులకు మేలు జరుగుతుందని వారన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీకేల ద్వారా ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అదే ఆర్బీకేల నుంచి విత్తనాల దగ్గర నుంచి మరి రైతు పండించిన ధాన్యం కొనుగోలు వరకు, అంటే మధ్యలో యూరియాలు కానీ కాంప్లెక్స్లు కానీ డిఏపీలు కానీ అన్ని ఎరువులు కూడా మరి అందుబాటులో రైతులకు ఇవ్వటం, మరి అట్లాగే రైతుకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం సేకరించడం కూడా జరిగింది. ఇవాళ అవన్నీ ఏమైపోయినాయి? ఎందుకు నిర్వీర్యం చేశారు మీరు? అది ప్రజల సొమ్మది, ప్రజల ఆస్తి. ఎందుకు నిర్వీర్యం చేశారు? ఈవేళ ఈ 2 మండలాలు కలిపి ఒక 5 సొసైటీలు ఉంటే దాదాపు ఇక్కడ 15,000 ఎకరాలు ఏదైతే ప్యాడీ పండిస్తూ ఉన్నారో మరి దానికి దగ్గర 15,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. మరి ఒక ఆగస్టు నాటికే 510 టన్నులు కావాలి. మీరు ఎంత ఇచ్చారు? మీరు ఎంత ఇచ్చారని అడుగుతున్నాం మిమ్మల్ని. మీ అధికారులను అడగండి, రికార్డ్స్ తీయండి. అంతా కలిపి వచ్చింది 400 లోపునే వచ్చింది మీకు, ఒక 10-20 అటు ఇటుగా. మీరు ఎందుకు సఫిషియెంట్గా సప్లై చేయట్లేదని అడుగుతాను. అట్లా కృత్రిమ మండలానికి వచ్చే వాళ్ళకి కనీసం కింద ఉన్నటువంటి లక్ష్మీపురం లేదా మాటలలోనూ కనీసం ఒక బస్తా కూడా దిగుమతి జరగలే. మరి పిఎస్సిని అలా నిర్వీర్యం చేశారు. మీకు యూరియా కావాలంటే చక్కగా బయట అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి. రైతులు ఏం పాపం చేశారని అడుగుతున్నా. పిఎస్సిఎస్లో మీరు ఎందుకని అమ్మట్లేదు? పిఎస్సిఎస్లో రైతుకు కావాల్సినటువంటి యూరియాని అందుబాటులో ఎందుకు ఉంచట్లేదు? కుత్వేని మండలంలో 8,000 ఎకరాలకి ఎందుకు అందుబాటులో పెట్టట్లా? ఇక్కడ 15,000 ఎకరాలకి ఎందుకు అందుబాటులో పెట్టట్లేదు? మీరు తక్షణం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఏవైతే యూరియా కావాలో వాళ్ళ యొక్క, ఎందుకంటే బయట 100 రూపాయలు లేకపోతే 80 రూపాయలు అదనంగా కొనుక్కోవాల్సి వస్తుంది. మరి అది భారం, అది అదనంగా. కాబట్టి ఆ భారాన్ని తగ్గించి మీరు పిఎస్సిఎస్లో ఏదైతే రైతులకు అందుబాటులో యూరియాను ఉంచాలని డిమాండ్ చేస్తూ తక్షణం వాటర్ కానీ యూరియాని కానీ మరి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి, సక్రమంగా చివరి భూమి వరకు వాటర్ ఇవ్వాలని, ఎమ్మెల్యే గారిని చొరవ చూపాలని, లేని పక్షంలో రైతులందరూ తరపు. ముఖ్యంగా ఏంటంటే 4 ఏళ్ళు లోపలికి వెళ్ళేది ఏంటంటే రైతు పండించి మనకు పెడుతుంటే మనం ఈరోజు ఆకలి లేకుండా హ్యాపీగా భోజనం చేసేవాళ్ళు. అలాంటి రైతుకే నీళ్ళు అందించలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే పంట కాలంలో ఎండిపోతూ ఉన్నాయి. చివరి వరకు, అంటే కృత్రిమ మండలం చివరి వరకు వాటర్ అనేది రావట్లేదు. కనీసం మంచినీళ్ళ చెరువుల్లోకి వాటర్ సప్లై అనేది అందించలేకపోతున్నారు. రైతులు పంట వేశారు, అంటే వర్షాధార ద్వారా ఎంతో కొంత లాభం చేకూరుతుందని పంట వేశారు. కానీ మళ్ళీ ఎండలు బీభత్సంగా వచ్చేస్తున్నాయి. దానివల్ల మొత్తం రైతులు మొత్తం ఎండిపోయి పంట చేయాలని, తర్వాత మళ్ళీ పంట కాలువ వదిలేరు కదా అని చెప్పి పంట వేసుకున్నారు. ఏం జరిగింది? పంట మొత్తం నష్టపోయే పరిస్థితుల్లో ఉంటే రైతుని కనీసం పట్టించుకోకుండా రైతుని గాలికి వదిలేసి వాటర్ సప్లై అనేది ఇవ్వకుండా పాలకులుగా ఉన్న వాళ్ళు పట్టించుకోవడం మానేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతుని గాలికి వదిలేశారు. ఈరోజు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అట్లాంటి అన్నదాతకే చేయూతనివ్వలేని ఈ ప్రభుత్వం ఇప్పటికే 2 మండలాల్లో కూడా అందరూ కూడా 90% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే మీకు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంటు బీజేపీతో టచింగ్ ఉంది. మీరు బీజేపీకి మిత్రపక్షం. అటు ఉత్తరప్రదేశ్, అట్లాగే బీహారు, అట్లాగే ఆ ఉత్తర భారతదేశంలో మాత్రం ఇప్పుడు